కిరణ్ యువకులు సేవ చేయాలనేటువంటి భావంతో ముందుకొచ్చి అందరికీ ఏదో రకంగా ఆదుకోవాలా, మరి అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలని ముందుకు వచ్చినటువంటి మిత్రుడు తంగలు కిరణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని హాజరైనటువంటి మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి గారికి, ఏసియన్ హాస్పిటల్ సంబంధించినటువంటి మరి డాక్టర్ శ్రవణ్ గారికి, అదేవిధంగా డాక్టర్ అనూష గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు, సోదరి మనులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనం మామూలుగా హాస్పిటల్కి వెళ్తే నెంబర్ తీసుకోవాలి, పోవాలి, గంట కూర్చోవాలి, 2 గంటలు కూర్చోవాలి, టెస్టులు రాసిన తర్వాత పోయి మళ్ళీ చూపించుకోవాలి, దానికి పైసలు అయితే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడికి మీ దగ్గరికి డాక్టర్లు వచ్చారు, అన్ని టెస్టులు చేస్తారు, మందులు ఇస్తారు. మళ్ళా మీకు రేపు ఇదే ఏసియన్ హాస్పిటల్కి పోతే మీకు మళ్ళా 1 నెల రోజులు 2 నెలలు ఫ్రీగా ఫీజు లేకుండా మళ్ళీ మీకు ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. తర్వాత ఐకి సంబంధించింది కళ్ళ పరీక్ష చేస్తే మీకు ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా కళ్ళ పరీక్ష చేస్తారు, అద్దాలు కూడా ఇస్తారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మన తంగల కిరణ్ ఏర్పాటు చేసిండు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ ఇంటి పక్క వాళ్ళకు, మన వాడలలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా మీతో చెప్పుకున్నట్టు కొంతమంది తెలియకపోవచ్చు. కొంతమందికి మరి పని మీద పోయి ఉంటారు, సాయంత్రం దాకా నడుస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పుకుంటే అందరికి తీసుకురానికి మంచి అవకాశం. కొంతమందికి మనకు తెలియకుండానే బీపీ ఉంటుంది, మనకు తెలియదు, షుగర్ ఉంటుంది, మనకు తెలియదు. అదేమవుతుందంటే బాడీలో బీపీ బాగా అయితే తలకాయ నొప్పి లేచి బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ ఎక్కువ అయితే లోపల అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి మనం పరీక్షలు చేయించుకొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మరి వాళ్ళు ఇచ్చినటువంటి మందులు వాడితే ఆరోగ్యం. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమంలో మీరంతా పార్టిసిపేట్ అవ్వడానికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మీకు సంబంధించినటువంటి ఇంకా వార్డులలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి తీసుకొచ్చి ఓన్లీ మరి మేము పోయొచ్చినాం, మీరు ఓన్లీ ఏమైనా ఉంటే పరీక్షలు చేసుకొని మంచిగా చేస్తుండ్రు, అన్ని రకాలుగా వాళ్ళు మనకు మందులు ఇస్తారు, చూస్తారు అని చెప్పి మీ వార్డులలో కూడా చెప్పండి, మీ బంధువులకు చెప్పండి. ఇది ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత మీకు ఇప్పుడే కాదు, ఒక నెల 2 నెలల దాకా మీకు ఏమేమి కావాలో అన్ని హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్ళు యాజమాన్యం మీకు అన్ని అందిస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తంగల కిరణ్ గారిని, ఏసియన్ హాస్పిటల్ను, అదేవిధంగా లయన్స్ క్లబ్ వారిని అభినందిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. ఈరోజు అంబేద్కర్ నగర్ 27వ డివిజన్ లో ఆ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నటువంటి కంటి పరీక్షకు నా పేరు వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు టిల్లుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎన్నో కంటి సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు, చిన్న పిల్లలకు కూడా కంటి సమస్య వస్తుంది. ఆ కంటి సమస్యను నివారించుకోవడానికి వాళ్ళు ఫ్రీగా ఆపరేషన్ చేస్తుండ్రు. వాళ్ళకి నేను కృతజ్ఞత తెలుపుతున్నా. ఏషియన్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఈ రోజు అంబేద్కర్ నగర్ 27వ డివిజన్ లో ఉచితంగా నేత్ర పరీక్షలు జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని అందరూ పెద్దలు, మధ్య వయసు వాళ్ళు అందరూ ఈ రోజుల్లో ఫోన్ ఇతర కారణాల వల్ల కంటి సమస్యలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా అయ్యాయి. సో ఈ ఉచితంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి.
ఇటువంటి కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి ఆ ఏషియన్ హాస్పిటల్ వారికి మరియు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మా మరిదైనటువంటి తంగెల కిరణ్ కుమార్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు తను చేయాలని అందరి బ్లెస్సింగ్స్ తనకి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అంబేద్కర్ నగర్ ప్రజలందరికీ నమస్కారం. 27వ డివిజన్ సభ్యులందరూ ఈ కంటి పరీక్షను ఫ్రీగా చేస్తున్న దాన్ని అందరూ వినియోగించుకోవాలి. ముందుగా ఏషియన్ హాస్పిటల్ వారి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహించిన మా సార్ అయిన తంగెల కిరణ్ కుమార్ కి థ్యాంక్ యూ. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా నమస్కారాలు. 27వ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులకు, నా మిత్రులకు, నా శ్రేయాభిలాషులకు, అలాగే పెద్దలకు, చిన్నలకు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సుడా చైర్మన్ గారు తుమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అలాగే మాజీ కార్పొరేటర్ అయినటువంటి వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ అన్న వదిన గాళ్లకు స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమానికి నేను పిలవగానే వచ్చిన వాళ్ళందరికీ, అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళకి, ఏషియన్ హాస్పిటల్ బృందానికి, డాక్టర్ గారికి, అనూష మేడం గారికి, శ్రవణ్ కుమార్ సార్లకు, అలాగే వాళ్ళ ఏషియన్ బృందానికి అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 50 సంవత్సరాల పైబడి వాళ్లకు కంట్లో పొర లాంటివి, అలాగే కన్ను సమస్య ఉన్నటువంటి వాళ్లకు, అక్కడ దాకా వెళ్ళలేని వాళ్లకు వాళ్ళతో మాట్లాడి ఆ క్యాంప్ని మా డివిజన్ని పట్టుకొచ్చి ఈ క్యాంప్ని నిర్వహిస్తున్నాను. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్రీగా వాళ్ళే వెహికల్ పెట్టి తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు. మళ్ళీ అలాగే మా ఇంటి దగ్గర వదిలిపెడతారు. అలాగే ఏషియన్ హాస్పిటల్ వాళ్లకు రక్త పరీక్షలు, బీపీ, షుగర్ లాంటివి. ఇవాళ రేపు బీపీ చాలా మందికి వస్తుంది, షుగర్ తెలవకుండానే చాలా మందికి వస్తుంది. అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా వినియోగించుకోవచ్చు. ఇలాంటిది ఫ్రీగా మందులు పంపిణీ కూడా చేస్తున్నారు. తల సమస్యలు ఉంటాయి, బీపీ పెరిగి బ్లడ్ క్లాట్ అవుతుంది, అలాంటి సమస్యలు ఉంటాయి. షుగర్తోని శరీరంలో ఉన్న అవయవాలు కూడా పాడైపోయేదాకా కూడా మనకు తెలియదు. కాబట్టి అలాంటివి కూడా ఉన్నాయి. ఆ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాము ఉచితంగానే, ఎలాంటిది ఏం లేకుండా. మన అంబేద్కర్ కమ్యూనిటీ సుమారుగా ఈ కార్యక్రమానికి 200 మంది దాకా పాల్గొన్నారు. అన్ని రకాల పరీక్షలు వాళ్ళకు. ఏ పరీక్ష బీపీ, షుగర్, HbA1c లాంటివి కూడా. అంటే HbA1c లాంటిది అంటే షుగర్ ముందుగానే ఎంతవరకు వస్తుందా అనేది ఆ పరీక్షనంట. వాళ్ళు అది కూడా చేస్తుంది ఫ్రీగానే. అది చేయించుకోవాలంటే సుమారుగా 500 రూపాయల ఖర్చు ఉంటుందంట. అది కూడా మనకు ఫ్రీగానే ఉచితంగా చేస్తున్నారు వీళ్ళు హాస్పిటల్ బృందాన. అందరికి పేషెంట్లు వచ్చిన వాళ్లకు, సమస్య ఉన్న వాళ్లకు మెడిసిన్ కూడా ఉచితంగానే ఇవ్వబడుతుంది. కంటి అద్దాలు కూడా 60 సంవత్సరాల వాళ్లకు 2 కళ్ళు ఆపరేషన్ అయ్యి మళ్ళా ఆపరేషన్ కాలేని పరిస్థితిలో వాళ్లకు ఉచితంగా కూడా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. 27వ డివిజన్ నేను స్థానికుడిని, తంగెల కిరణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు. క్లబ్ ఆఫ్ కరీంనగర్, డాక్టర్ మాడేకర్ చారిటబుల్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ అంబేద్కర్ నగర్ లో తంగెల్ల కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ శిబిరంలో ఇప్పటి వరకు దాదాపు 30 మందికి పేషెంట్లను చూడడం జరిగింది. అందులో 10 మందికి పైగా కంటి ఆపరేషన్ అవసరం ఉందని గుర్తించడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు బీపీ పరీక్షలు చేయించడం జరిగింది. మిగతా ఆసుపత్రి డాక్టర్లు వారందరూ వచ్చి వాళ్ళందరికి బీపీ, రక్త పరీక్షలు చేసి ఈరోజు వాళ్ళందరినీ మా సొంత బస్సులో, మా రేకుర్తి చెందిన సొంత బస్సులో వారందరినీ తీసుకెళ్లి ఈరోజు పరీక్షలు చేయించి రేపు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి ఆపరేషన్ అయిన తర్వాత ఉచితంగా మందు. ఈరోజు స్థానిక
అంబేద్కర్ నగర్ 27వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగెళ్ళ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏషియన్ హాస్పిటల్ వారి సహకారంతో, అదేవిధంగా లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి పరీక్షలు, అదేవిధంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా మంచి కార్యక్రమం. నిజంగా పేద ప్రజలకు చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ గారు చేసిన ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. చాలామంది ఈ డివిజన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి పరీక్షలు చేయించుకుంటా ఉన్నారు. లయన్స్ క్లబ్ వారు ఎవరైతే ఇక్కడ కంటికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వారు ఉచితంగా శస్త్రచికిత్స కూడా చేయడానికి ముందుకు రావడం కూడా చాలా సంతోషకరం. దీనికి లయన్స్ క్లబ్ వారిని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. ఏషియన్ హాస్పిటల్ వారు కూడా సాధారణ చికిత్సలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. డివిజన్ ప్రజలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాలని కిరణ్ కుమార్ గారి ద్వారా ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను.